పూజకు మట్టి వినాయకుడే ఎందుకు? పురాణాల్లో దీని గురించి ఏముంది? మట్టి గణపతినే పూజించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అనే నినాదాలు వింటుంటాం. దీనికి సంబంధించి పురాణాల్లో ఏముంది? వినాయక చవితి రోజు మట్టితో చేసిన ప్రతిమనే ఎందుకు పూజించాలంటారు? దానిని ఎందుకు నిమజ్జనం చేయాలి? పరమేశ్వరుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. పంచభూతాలు ఆయనలోని నిక్షిప్తమైనవే. అందులో భూతత్వానికి నిదర్శనం మట్టి. అందుకే మట్టితో గణపతిని తయారు చేయమని చెప్పారు. ఓసారి పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నించింది. బంగారం, వెండి, రాగి సహా ఎన్నో లోహాలతో అర్చనలు అందుకుంటారు. మీకు అమితమైన ఆనందాన్నిచ్చే లింగార్చన ఏదని? అందుకు ప్రతిగా పరమేశ్వరుడు నాకు అన్నింటికన్నా పార్థివ లింగార్చనే ఇష్టం అని బదులిచ్చాడు. పార్థివ లింగం అంటే మట్టితో తయారు చేసినది అని అర్థం. మట్టితో తయారు చేసిన భగవంతుడి స్వరూపానికి ఇంకే లోహము సాటిరాదని ఆంతర్యం. మట్టితో తయారు చేసి భగవంతుణ్ణి అర్చిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. ప్రకృతి స్వరూపమైన మట్టి నుంచి సకల జీవులు ఉద్భవిస్తాయి. మట్టి నుంచి వచ్చే పదార్థాల ద్వారానే సకల జీవులు పోషింపబడతాయి.